సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో ఆనాడు అపర భగీరథుడు కాటన్ మహాశయుడు నిర్మించిన లొల్లలాకుల సిస్టమ్ గుండెకాయ లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆత్రేయపురం లొల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి లేని మన జిల్లా వాసులంతా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నామని అన్నారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంఘాలు, నీటి సంఘ సభ్యులు, అధ్యక్షులతోటి సభ్యులతో అందరితో కూడా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్, డ్రైనేజీ, ఏపీఐడిసి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పలు సమస్యల మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రాజెక్టు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా నరసింహరావు గారు, వారితో పాటు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ చైర్మన్లు, మరి డబ్ల్యూఏఎస్ చైర్మన్స్, సాగునీటి సంఘ సభ్యులందరినీ కూడా పరిచయ కార్యక్రమం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా అందరి అభిప్రాయం ఇక్కడ లొల్లలాకులని రీకన్స్ట్రక్షన్ చేయాలి. 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి సెంట్రల్ డెల్టాకి సంబంధించి ప్రధానమైనటువంటి వనరుగా ఉన్నటువంటి లొల్లలాకులని పూర్తిగా నిర్మాణం చేపట్టాలనేది ఈ సమావేశంలో అందరూ కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క లొల్లలాకులు పునర్నిర్మాణం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రివర్యులు, అధికారులు అందరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది.